Hello guys, welcome back to Itihas, the timeless tales of mythology, and welcome to the Karna series episode 2. మనం ఎపిసోడ్ 1లో కర్ణుని జననం, బాల్యం మరియు అతని విద్యాభ్యాసం గురించి వివరంగా తెలుసుకున్నాం. మీరు కనుక ఎపిసోడ్ 1 చూడకపోయి ఉంటే కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను, వెంటనే ఆ వీడియో చూసేయండి. అండ్ ఈరోజు వీడియోలో మనం కర్ణుడు మరియు దుర్యోధనుని మధ్య స్నేహం ఎలా ఏర్పడింది, కర్ణుడి యొక్క విశ్వాసం మరియు అతని జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం. ఆలస్యం ఎందుకు, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు కర్ణుడు తన ప్రతిభను ప్రదర్శించడానికి హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడు అక్కడ పాండవులు మరియు కౌరవుల కురుక్షేత్ర యుద్ధానికి ముందు ధనుర్విద్యలో తమ కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అర్జునుడు తన ప్రతిభను ప్రదర్శించేటప్పుడు కర్ణుడు కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ముందుకొచ్చాడు. అప్పుడు కర్ణుడు అర్జునుడితో సమానంగా పోటీ పడతాడు. కానీ కర్ణుడు ఒక సుతపుత్రుడని తెలిసినప్పుడు అతనిని ఆపడానికి భీష్ముడు మరియు కౌరవ పక్షం ప్రయత్నిస్తుంది. అదే సమయంలో దుర్యోధనుడు కర్ణుడి ప్రతిభను గుర్తించి అతనికి అంగదేశం అనే రాజ్యాన్ని ఇచ్చి సత్కరిస్తాడు. ఈ ఘటన కర్ణుడు మరియు దుర్యోధనుని మధ్య గొప్ప స్నేహానికి కారణమైంది. అలాగే కర్ణుడు దుర్యోధనుని కోసం అనేక త్యాగాలు చేశాడు. అతని స్నేహం వలన కర్ణుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాడు, కానీ ఎప్పుడు కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. కురుక్షేత్ర యుద్ధం ముందు కర్ణుడు మరియు దుర్యోధనుడు అనేక సన్నద్ధాలు చేశారు. కర్ణుడు తన యుద్ధ సామర్థ్యాన్ని మరియు వ్యూహాలను ఉపయోగించి దుర్యోధనుడికి చాలా సాయం చేశాడు. పాండవుల 13 ఏళ్ల నిర్బంధం తర్వాత దుర్యోధనుడు వారికి తిరిగి రాజ్యాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు. అలాంటి సమయంలో కూడా కర్ణుడు దుర్యోధనుని పక్షంలోనే నిలిచాడు. దుర్యోధనుడు శకునితో కలిసి పాండవులని పాచికల ఆటకి ఆహ్వానించాడు. యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని మరియు సర్వ సంపదలను పోగొట్టుకున్నాడు. అలాగే ద్రౌపదిని కూడా పోగొట్టుకున్నాడు. ద్రౌపదిని కౌరవ సభలో అవమానించే సమయంలో కూడా కర్ణుడు దుర్యోధనుని పక్షంలోనే ఉన్నాడు. అతని పక్షంలోనే ఉండి ద్రౌపదిని కించపరిచే మాటలు కూడా అంటాడు. అతని ఈ చర్యలు దుర్యోధనునికి తన అచంచల విశ్వాసాన్ని చూపిస్తాయి. ఇంద్రుడు అర్జునుడి తండ్రి. కర్ణుని దివ్య కవచ కుండలాలు పొందడానికి బ్రాహ్మణుడిగా మారి కర్ణుడి దగ్గరకు వస్తాడు. కర్ణుడు తన దానశీలతను మరియు అతని గొప్ప దానగుణాన్ని నిరూపిస్తూ ఆ కవచ కుండలాలని అడగగానే దానంగా ఇచ్చేస్తాడు. కర్ణుడు ఎప్పుడు తన దానగుణం మరియు దానశీలతను నిరూపించాడని వింటూ ఉంటాం. అతను ఇంద్రుడు బ్రాహ్మణుడిగా వచ్చాడని తెలిసినప్పటికీ తన కవచ కుండలాలను ఇవ్వడంలో ఏమాత్రం ఆలోచించాడు. ఇంద్రుడు కర్ణుని దానశీలతను చూసి అతనికి ఒక శక్తివంతమైన వరం ఇస్తాడు. ఈ వరం అర్జునుడిని సంహరించడానికి ఉపయోగపడగలదు. గైస్, ఈ ఎపిసోడ్ ద్వారా కర్ణుడు మరియు దుర్యోధనుడి మధ్య స్నేహం, కర్ణుడి విశ్వాసం మరియు అతని జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకున్నాం. మరి వచ్చే ఎపిసోడ్లో కర్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ఎలా సిద్ధమయ్యాడు, కురుక్షేత్ర యుద్ధంలో ఎలా పోరాడాడు అనే సంఘటనల గురించి తెలుసుకుందాం. మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.